మంచిది. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో, ఈ ఉదయకాలంలో నీ దయా జాలి కనికరము చేత ఈ పునరుద్ధాన దినాన్న నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుద్ధాన దినాన 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16 వచనాల వరకు ఉన్నటువంటి సంగతులన్నిటిలో నుంచి మీ వాక్కును ఆత్మను పంపి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా, ఈ పరిచర్యల ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా, నీ చిత్తములో ఉన్న ప్రజలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేసి నీ రాకడలో నేను ఎదుర్కొనే ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడతా ఉన్నాము. దేవుడు తన ఆత్మ ద్వారా మనందరినీ దర్శించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాము. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 1 యోహాను పత్రిక ఈ సెక్షను 46వ సెక్షను. 46 వారాలుగా దేవుడు మనతో మాట్లాడడాన్ని చూస్తున్నాం. ఈ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో మనం చూస్తే, 12వ వచనంలో దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనే మాటని మనం చదువుతున్నాం. ఈ మాట ఎంతవరకు మీరు ఆలోచిస్తారో నాకు తెలీదు. దేవుడే మన యందు నిలిచి ఉంటాడని 1 యోహాను పత్రిక 4:12లో మనం చూస్తున్నాం. అలాగే 13వ వచనంలో కూడా ఆయన మన యందు ఉన్నాడు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. 14వ వచనం సాక్ష్యం గురించి మాట్లాడుతుంది. 15వ వచనం వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, నిలిచి ఉన్నందున అని చెప్పి మాట్లాడడాన్ని చూడొచ్చు. 16వ వచనంలో కూడా దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని. ప్రతి మాట గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన యందు ఉన్నాడు, వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాని యందు దేవుడు ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే ఈ విషయాలు చిన్న విషయాలు కాదు. ఒక ప్రపంచానికి ప్రేమయ్యున్న దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను నా పిల్లల్లో నిలిచి ఉన్నాను. ఎందుకు ఆయన నిలిచి ఉండడానికి, మనతో ఉండడానికి రీజన్స్ ఏంటంటే, ప్రేమ మనిషిని లోకం నుండి వేరు చేసి పరిశుద్ధునిగా చేసి, పాపిని పరిశుద్ధునిగా చేసి, నీతిమంతునిగా చేసి ఆయన నిత్య రాజ్యంలో ఆయనతో కూడా ఉంచడానికి. లోకం ఎందుకు దేవుని ప్రేమను ద్వేషిస్తుంది అంటే, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి ప్రత్యక్షపరచబడింది. అంటే దేవునిలో ఏ ప్రేమ మన కొరకు ఉంచాడు అని అంటే, ఆ ప్రేమ అంతా యేసుక్రీస్తుల్లో మనకి కనపడతా ఉంటుంది.
మరలా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దేవుని ప్రేమను సంపూర్ణంగా ప్రత్యక్షపరిచింది క్రీస్తు. అంటే క్రీస్తు ప్రేమ అర్థం కాకపోతే దేవునికి మనకి సంబంధాలు ఉండవు. రూల్ ఏంటి? మనము మన సహోదరులను ప్రేమించాలి. ఇది రూలు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, మన సహోదరులను కూడా ప్రేమించాలి. ఈ రోజుల్లో చాలామందికి గ్రహింపు ఉండదండి. ఎందుకనంటే లోకము, సాతాను ఏం చేస్తుందంటే దేవుని ప్రేమను ఒక అంధకారంలాగా చూపిస్తుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ లోక సంబంధమైన అధికారి సాతాను దేవుని ప్రేమను ఎలా చూపిస్తుంది అంటే ఒక అంధకారంతో సమానంగా చూపిస్తుంది, ఒక చీకటితో సమానంగా చూపిస్తుంది. అందుకనే ఈ లోక సంబంధమైన ఏ ఆలోచన అయినా దేవుని ప్రేమను మరుగు చేసి దేవుని ప్రేమ ఒక చీకట్లో పెట్టి దేవుడు ఏం ప్రేమించట్లేదు అన్నట్టుగా చూపిస్తుంది. మనం 2 కొరింథీ పుస్తకంలో 4:4 గనుక మనం చదివినట్లయితే ఆ మాటలు మనందరం చూడవచ్చు. 2 కొరింథీ పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్నాను, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము. ఇప్పుడు చూడండి, మరలా జాగ్రత్తగా చూడండి నాన్న. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసములైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగజేసెను. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ ఈ లోకానికి ప్రత్యక్షం కాకుండా అది కూడా దేవుని ప్రేమ అంతా క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. క్రీస్తుని ఎరగకపోయినా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోయినా దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణత మనలో కనపడదు. ఇప్పుడు సాతాను ఒక చీకటిలో మనకి దేవుని ప్రేమ కనబడకుండా చేస్తుంది. చీకటి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత కానిది ఏదైనా చీకటే, నీతి కానిది ఏదైనా చీకటే, విశ్వాసము కానిది ఏదైనా చీకటే. గుర్తుపడుతున్నారా? దేవుని యందు నమ్మకం ఉంచకపోవటమే ఒక చీకటి. మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి మూల విషయం ఏంటంటే చీకటేదో వెలుగేదో తెలియని బ్రతుకుతూ ఉంటాం మనందరం. చీకటిని మనలో ఉంచుకొని దాన్ని వెలుగుగా భావించేటువంటి దినాలు. ఎందుకనంటే దేవుని ప్రేమేమో లోకంలో ఉన్న పాపాన్ని విడిపించి, పాపం నుండి విడిపించి నిన్ను నన్ను ప్రత్యేకపరచడానికి ఇష్టపడుతుంది. లోకమేమో నువ్వు పాపాన్ని వదిలిపెట్టొద్దు, నువ్వు అలానే ఉంచుకో, నీకేం కాదని చెప్తుంది. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయాలు ఏంటంటే లోకము చీకటి కమ్మినప్పుడు దేవుని ప్రేమ కనపడదు. ఈ లోక సంబంధమైన చీకటి ఆలోచనలు అని అంటే ఏంటంటే మనం దేవుని యొద్ద నుండి పంపబడ్డాం, ఇక్కడికి వచ్చాం, మరలా తిరిగి దేవుని యొద్దకే చేరాలి. అంటే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలనే మనసు లేకపోవటమే మన జీవితంలో ఒక పెద్ద చీకటి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదో ఒక రోజున మనందరం మరణించాలి. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి?
మనం ఎక్కడి నుంచి పంపబడితే వచ్చామో మనందరం కూడా తిరిగి అక్కడికే పంపబడాలి. మనం ఏ ఇంటిలో నుంచి బయటకు వచ్చామో తిరిగి మరలా మనం అదే ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మనకు అర్థం కాకపోతే నష్టం మనకే. ఇవాళ మనందరం గ్రహించవలసింది ఏంటంటే, భూ సంబంధమైన చీకటి అది ఏదైనా సరే మొత్తం చీకటిగా మార్చేస్తుంది. మనకి మత్తయి సువార్తలో మీరు చూడండి, 6వ అధ్యాయము 20 అనుకుంటా, చూడనా. పరలోకమందు మీ కొరకు ధరమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు. మంచిది. దొంగలు కన్నము వేసి దొంగిలరు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ నుండునో, నీ ధనం ఎక్కడ ఉంటదో అక్కడనే నీ హృదయం ఉండును. నీ మనసు నీ హృదయం కూడా అక్కడే ఉంటది. దేహమునకు దీపము కన్నే గనుక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహం మొత్తం వెలుగుమయమై ఉంటది. నీ కన్ను చెడినదైతే, ఇప్పుడు చూడండి, జస్ట్ నీ కన్ను చెడితే చాలు, నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ దేహం మొత్తం చీకటి అంటే అర్థం ఏంటి? నీ కన్నుకి నీ మనసుకి నీ దేహానికి సంబంధం ఏంటో తెలిసినా? నీ కన్ను ఎప్పుడు కూడా నీ మనసును ఫాలో అవుతూ ఉంటుంది. మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది. కన్ను ఎవరిని ఫాలో అవుద్ది? మనసును ఫాలో అవుతుంది. సామెతల్లో ఉంది, 28లోనే ఎక్కడ ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. గమనించానా? నీ మనసు ఒక అంధకారం, చీకటితో సమానం అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అది నిన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు వెలుగు సంబంధమైంది ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆయన లోకములోనికి వచ్చాను కానీ లోకము చీకటి కనుక ఆయనను గుర్తించలేదు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక చీకటి దేవుని ప్రేమను పొందనీయకుండా ఎలా ఆటంకపరుస్తుందో గుర్తుపట్టండి. నీకు లోకం వెలుగు సంబంధమైన దేవుని వాక్యము తప్ప వేరొక దాని గురించి, లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి సిద్ధపడడానికి నీ మనసు, నీ ప్రాణాత్మ, దేహ శరీరాలు సిద్ధపడకపోతే దేవుని ప్రేమ నీకు ఒక చీకటిగా మార్చేస్తుంది అపవాది. చీకటి సంబంధాలు ఎప్పుడు కూడా సిద్ధపడలేరు. నువ్వు వచ్చావు, దేవుడు నీకు ఆహారం పెడుతున్నాడు, అన్ని జనులకు పెట్టినట్టుగానే పెడుతున్నాడు నీకు కూడా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఆరోగ్యం, ఆహారం, వయసు, ఎదుగుదల అన్నీ నీకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏది తక్కువ చేయట్లే. నేనేమంటానంటే, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఒక మనిషిని నీతిమంతుడిగా మారుస్తుంది, పరిశుద్ధుడిగా మారుస్తుంది. ఆయన ప్రేమలో ఉన్న లక్షణాలు మనకు అనుగ్రహిస్తుంది. నేనేమని అడుగుతానంటే, ఆయన ప్రేమలో ఉన్న లక్షణాలు నిన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. ఇప్పుడు ఆ లక్షణాలతో నాకేం పని లేదు అయ్యారు అని అంటే, మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ప్రేమలోనే సర్వసంపూర్ణత అంతా ఉంది. నువ్వే స్థితిలో ఉన్నా ప్రేమే నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా మారుస్తుంది. అందుకని మనం యోహాను పత్రికలో 4, 12, 13, 14, 15, 16 వరకు ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, అందులో దేవుడు ప్రేమ ద్వారా మనలో నివాసం ఉంటాడని చెప్తున్నాడు. ఏ వచనంలో చూసినా అదే మాట చెప్తున్నాడు. అంటే దేవుడి నివాసం ఉంటే ఇప్పుడు నీ జీవితం, నా జీవితం ఏముంటుంది అంటే, మనం ఇతరులను ప్రేమిస్తాం. ఒకటి దేవుని ప్రేమిస్తాం, రెండవది ఇతరులను ప్రేమిస్తాం. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, దేవుడు ప్రేమ ద్వారా నీలో నాలో నివాసం ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా
దేవుని ప్రేమించాల్సిందే, నువ్వు తప్పకుండా సహోదరులను ప్రేమించవలసిందే. నేను ప్రేమించలేకపోతున్నాను అనంటే ఇంతవరకు దేవుని ప్రేమ నీలో లేదు అని అర్థం, ఆయన నీలో లేడు అని అర్థం. నేనేమంటానంటే చాలామందికి తెలియని అనుభవం ఏంటంటే, అసలు నా పొరుగువారిని నేను ఏ విషయాల్లో ప్రేమించాలి, నేను ప్రేమిస్తున్నానా లేదనేది ఎలా తెలుస్తుంది అనేదే ఇక్కడ మనందరం నేర్చుకునేటువంటి విషయం. నేను లాస్ట్ సెక్షన్లో నేను చాలా విషయాలు చెప్పాను. దగ్గర దగ్గర ఒక 15 అంశాల దాకా రాశాను నేను. మన పొరుగువారిని మనం ప్రేమిస్తున్నామో అనటానికి రుజువులేంటి అనేటువంటి విషయాలు దగ్గర దగ్గర ఒక 15 లక్షణాలు రాశాను నేను. అంటే ఇంకా ఎదిగితే చాలా ఉంటాయిలేండి, ఊరికే కొన్ని రెఫరెన్సులు తీసుకొని ఆ మాటలన్నీ కూడా రాయటం జరిగింది. మనం సహోదరుని ఎలా ప్రేమించాలి, ప్రేమిస్తున్నట్టు మనకు ఎలా తెలుస్తుందంటే 15 కారణాలు నేను రాశానండి. అందులో ప్రేమ వారి కొరకు ప్రార్థన చేస్తుంది. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటుంది. దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. ఉదాహరణకి అబ్రహాము, అబీమెలెకు రాజు యొక్క ప్రజలు గర్భఫలాన్ని దేవుడు మూసేసినప్పుడు మరలా తిరిగి అబ్రహాం ప్రార్థించాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు మరలా పూర్వపు స్థితిని మరలా పొందుకున్నట్లుగా మనం చూసాం. ఇలా ప్రేమను గురించి ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చాం. అంటే ప్రేమించేవాడు ఎప్పుడు కూడా తన పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ మాట తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. రెండవది, నీ దేవుని ప్రేమ ఉన్న వ్యక్తులు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటారు. గుర్తుపెట్టారా? నీ సహోదరులకు మంచి జరగాలని, మేలు జరగాలని కోరుకుంటారు. రెండవది, నీ దేవుని ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు అన్ని పరిస్థితులను సహించుకునేటువంటి మనసు ఉంటుంది. మన విశ్వాసుల్లో విశ్వాసం ద్వారా జయం పొందినప్పుడు వారి జయ జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని మనం కూడా అనుభవిస్తూ ఉంటాం. ఎంతైనా మన పొరుగువారిని క్షమించే మనసు ఉంటుంది. వేరే వారి గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడం. ఒకవేళ వాళ్ళు దేవునికి విరోధంగా ఉంటే వాళ్ళతో వెళ్ళి సూటిగా మాట్లాడతాం. అంతేకాకుండా కృంగిపోయిన వారిని దేవుని ప్రేమ ఉన్నటువంటి పిల్లలు చక్కగా ప్రోత్సాహపరుస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అంతేకాకుండా దేవుని ప్రేమ ఉన్న వ్యక్తులు వేరే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుని ప్రేమ ఉన్న వ్యక్తులు ఇతరులకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా సంఘ ప్రార్థనలో మానకుండా నడిపించబడతారు. అంతేకాదు, పరిచర్యలకు ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికపరమైన సహాయం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా యేసుక్రీస్తునకు ఒక శిష్యుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వాళ్ళంతా ఐక్యతను కలిగిన వారిగా నడిపించబడతా ఉంటారు. ఐక్యతను ఎక్కడా కూడా పోగొట్టుకోరు. సంఘములో ఇతరులతో కలిసి చక్కటి పరిచర్యలు చేస్తూ సమాధానం కలిగిన వారుగా నడిపించబడతారు. తోటి సహోదరులను రక్షించి యేసుక్రీస్తు కొరకు వారిని సంపాదించుకోవడానికి ఎన్ని త్యాగాలైనా నష్టాలైనా కూడా చేస్తారు. చివరికి యేసుక్రీస్తు ఆయన తన పిల్లల కొరకు, సంఘం కొరకు ప్రాణం పెట్టాడో అలాగ పెడతారు. నేను ఊరికి రఫ్గా రాస్తేనే ఒక 15 లక్షణాలు వచ్చినాయండి. ఇంకా కొద్దిగా ఆలోచించి లోతుగా రాయటం మొదలు పెడితే ఇంకెన్ని వస్తాయో. విషయం చెప్పినా వీటన్నిటిల్లో
అన్ని రిఫరెన్స్లే ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నింటిలో రెఫరెన్స్లే ఉంటాయి, రెఫరెన్స్ లేకుండా ఏముండవు. ఈ రకంగా నేర్చుకుంటూ వెళ్తే ఎన్ని సంవత్సరాలు పట్టింది మర్చిపోయాను. మీరందరూ నేర్చుకునే యాప్ అంట డౌన్లోడ్ చేయమాకండి. ఒకసారి నువ్వు డౌన్లోడ్ దాంతో అటాచ్మెంట్ అయితే నెల నెల నీ పర్మిషన్ లేకుండా వాళ్ళే నీ అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారంట. జాగ్రత్తగా ఉండండి, నేను న్యూస్లో విన్నాను. నేర్చుకో యాప్ బాగుంటుంది అని నేను కూడా మా ఇస్సాక్ కొరకు ఏదో చేద్దాం అనుకున్నా, తమిళమో కన్నడమో నేర్చుకుంటాడని. నిన్నే చూసా నేను వార్తల్లో. ఇక నేర్చుకో యాప్ లేదు, కార్చుకో యాప్ లేదు, ఏ యాప్లు వద్దు మనకి. ఏయా అంతా హెవెన్లీ యాపే, పరలోకపు యాపే. కనుక ఇప్పుడు మనందరం కూడా ఊరికే అంటే మన సహోదరుని ప్రేమించటం వెనక ఉన్నటువంటి ఏ జీవితం చేస్తే మనం సహోదరులను ప్రేమిస్తామో అనేది మనం చూస్తున్నాం. మరి ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి చెప్పండి. ఈ మొదటి యోహాను అయిపోయేపాటికి ఇంకో సంవత్సరం పెట్టేటట్టుంది. ఇప్పుడు సంవత్సరంన్నర దాటింది. ఇప్పుడు 46 సెక్షన్లో 47 సెక్షన్లో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో 2 వారాలు అయితే 50 సెక్షన్లు అయిపోతాయి మొదటి యోహాను పత్రిక. సో ఇంకా మనం 4లోనే ఉన్నాం, 5వ అధ్యాయం కూడా ఉంది ఇంకా. అంటే ఎట్లేదన్నా ఈ సంవత్సరం అయిపోద్ది, వచ్చే సంవత్సరం ఇంకో 2-3 నెలలు గడిచేటట్టు ఉంది. అంటే ఇంత ఎక్స్టెన్సివ్గా ఒక పత్రికలో నుంచి నేర్చుకుంటేనే ఇంత ఉంది. మరి ఇక బైబిల్ మొత్తం చూస్తే మన ఆయుష్కాలం కాదు కదా, ఇంకో 100 జన్మలు ఎత్తిన ఆయన ప్రేమను గురించి నేర్చుకోలేము, చూడలేము. అందుకని నేనేమన్నానంటే దేవుని ప్రేమను నేర్చుకోవటం అనేది మనం ఊహించినంత ఈజీగా రాదండి, రాదు. అపోస్తలు అయితే ఏమంటారు చూడండి, 8 రోమా 8:33-35. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. 35 చదువుతున్నాను. లేకపోతే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఇప్పుడు చూడండి, క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపేవాడెవడు? శ్రమ అయినను. ఇప్పుడు చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, దినమెల్లా మేము వధించబడుతూనే ఉన్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఎందులో విజయం ఉందంటే చెప్పండి, ఇంకా అది మనం నేర్చుకోలే. ఇప్పుడు పౌలు జీవితంలో కరువులైనా, ఉపద్రవాలైనా, శ్రమలైనా, నిందలైనా, ఎత్తైనా, లోతైనా, వీటన్నిటి నుండి క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేకపోయారంట. పౌలు జీవితంలో మరి అవన్నీ నేర్చుకోవాలా. మరి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో నాకు ఇది అర్థమైందండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ సండేలో మనం దేవుని ప్రేమ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుందని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇతరులకు మంచి జరగాలని కూడా రెండవది కోరుకుంటుందంట. ఇప్పుడు మనం మొదటి యోహాను పత్రిక 4:12-16లో ఆయన మనలో నిలిచున్నాడు, మనతో ఉన్నాడు, మన యందు నిలిచి ఉన్నాడు అని మనం అన్నీ చదువుకుంటూ వచ్చాం. ప్రతి వచనంలో ఆ మాట ఉంది. 14వ వచనంలో దాని కొరకు మేము సాక్ష్యంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మనందరికీ ఆలోచన అనేది రావాలి. ప్రేమ ఉంటే మినిమం కనీసం ఈ 15 లక్షణాలన్నా కనపడాలి. అసలు ప్రేమ ఉందా లేదని ఆలోచించుకునే భక్తి మన దగ్గర ఉంటుందండి. మన హృదయం నెంబర్ 1 కిలాడి అండి. నీ అంత మంచిది ఇంకెవరు లేరు అంటది. అంతే.
మన మనస్సాక్షితో ఏమని బోధిస్తుంది తెలిసిన, నీ అంత మంచిది ఎవరు లేరు అని అంటాడు. నేనేమంటానంటే మన మంచితనం అంతా దేవునిలో చూడాలి. ఆయన చూపించిన ప్రేమలో మనం పోలిక చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనం ప్రేమిస్తున్నాం. అది ఇక్కడ ప్రాముఖ్యమైన నడక. అంటే ప్రేమ మనిషికి తెలియాలంటే ఏం తెలియాలి? మీరు పిల్లలెంక చూస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. చూడండి, ప్రేమ తెలియాలంటే కేవలం నీకు దేవుడు తెలియాలి. దేవుడు తెలియకుండా ప్రేమిస్తున్నాను నేను మంచోడిని అని చెప్పుకుంటే ఇక దానంత భ్రమ ఇంకోటి లేదు. నీకు మనందరికీ ప్రేమ తెలియాలంటే మొదట దేవుడు తెలియాలి. దేవుడు తెలియకుండా ప్రేమ తెలియటం అనేది అసంభవమైనటువంటి విషయం. అందుకనే దేవుని ప్రేమ ఎత్తు లోతు ఎంతైనదో మనం గ్రహించాలి. అది మనుషుల దగ్గర మనం నేర్చుకోవటం కాదు, నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రేమను గురించి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమ చూపించాలంటే ఎలా చూపించాలో దేవుని దగ్గర నేర్చుకుంటే తప్ప ప్రేమ ఇతరులకు చూపించలేము. భర్త భార్యను ప్రేమించాలన్నా ముందర దేవుని ప్రేమించాలి. పిల్లల తల్లిదండ్రులను ప్రేమించాలన్నా ముందర దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమ నీకు తెలియకుండా నీ తల్లిదండ్రులు నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అంటే ఎన్ని డ్రామాలు, డ్రామా కంపెనీలో నేర్చుకున్నట్టు ఉంటుంది. అందుకని ఒక ప్రేమను గురించినటువంటి విషయాలు ఏదైనా దేవుని దగ్గర నేర్చుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఒక ప్రేమను వ్యక్తపరచకపోతే అసలు లైఫే లేదు. అంటే ఒక పాపి నీతిమంతుడు అవ్వడానికి ప్రేమే కారణం. ఒక పాపి తన పాప నుండి విమోచించబడడానికి ప్రేమే కారణం. ఒక పాపి పరిశుద్ధుడై దేవుని కలుసుకొని నిత్యానిత్యమైన ఆరని అగ్ని నుండి తప్పించబడడానికి కారణం ప్రేమే. ఇక మిగతా అన్ని సెకండరీ. మొదటైతే ప్రేమే. మొదట ఆయన మనలను ప్రేమించాను కనుక ప్రేమించినోడు ఏం చేశాడు? ప్రాణం పెట్టేశాడు. ముగింపు రిజల్ట్ ఏంటో తెలిసిన, నీ సహోదరుల కొరకు దేవుని ప్రేమను చూపించి ప్రాణం పెట్టాలి. ఇప్పుడు నేనేమంటానంటే మనం చనిపోయే రోజుకి దేవుని ప్రేమించి మన పొరుగువారిని ప్రేమించి చనిపోయే జీవితం మనలో ఉంటుందండి. ఏమో అది మన మనస్సాక్షికి మనం ఆలోచించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనకే ఆలోచన లేకపోయినా గుడికి వెళ్ళి కానుకలు ఇచ్చి చచ్చిపోయి పరలోకం వెళ్తాను అనుకుంటే భ్రమ. వాక్యం మనకు అలా చూపించట్లే. ఆయన అలా మాట్లాడుతున్నా. మనందరినీ కూడా దేవుడు ఏమంటాడంటే ఆయన ప్రేమ యందు పరిపూర్ణంలో కావాలి. ఇది ఆ దేవుడు కోరుకుంటుంది. అందులో ఒకటి దేవుని ప్రేమించాలి, రెండవది నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇందులో ప్రేమ ఉంది. ఈ రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టి దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచి చనిపోవాలి. ఇది ముగింపు. మనం యేసుక్రీస్తులో చూసినటువంటి ముగింపు అదే. క్రీస్తులో చూపించినటువంటి ప్రేమ అదే. యేసు ప్రభు ప్రేమించి అనేకులను, శాస్త్రుల్ని, పరిశీలిని, ప్రజల్ని గద్దించినప్పుడు చాలామంది ఈయన ప్రేమ లేనివాడు, ఈయన మెస్సయ్య కాదు, ఈయన అసలు దేవుడే కాదని తృణీకరించారండి. అర్థమవుతుందండి? ఈ రోజున లోక సంబంధికి దేవుని ప్రేమ తెలీదు. మన దగ్గరికి ఒక హైకోర్టు లాయర్ వచ్చాడండి. నాకు గనుక ఈ పోస్ట్ వస్తే నేను 200 సంఘాలకి నేను స్థలాలు, మందిరాలు, కావలసిన కార్లు, బోర్లు మొత్తం ఇచ్చేస్తాను అంటున్నాడు. నేనన్నాను, నాన్న మొదట అసలు నువ్వు అంగీకరించబడ్డావా దేవుని చేత? దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడ్డావా? అయినా పర్లేదు పాస్టర్ గారు, దేవుని ప్రేమ ఉన్నా లేకపోయినా, అందులో ఉన్నా నేను లేకపోయినా ముందులో ప్రజలకైతే మేలు చేస్తాను, అద్భుతంగా సహాయం చేస్తాను అన్నాడు. నేను అన్నాను, ధనం విస్తరించినప్పుడు
ధనంలో సమస్త కీళ్ళు ఉన్నాయి నాన్న, నువ్వెవరిని ప్రేమించలేవు అని చెప్పా. ఈ మాట చెప్పినందుకు నన్ను శత్రువుగా చూశాడండి. ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు పాస్తవేనా, నేను అనేకులను ఆదరిస్తానంటే నువ్వు నన్ను ద్వేషిస్తావా అని అంటున్నాడు. నేను ద్వేషించట్లేదు నాన్న, మొదటి నీ ఆత్మరక్షణ ఇంపార్టెంట్. ఒకడు లోకమంతా సంపాదిస్తాడు, మంచిదే, కానీ తన ఆత్మను రక్షించుకోలేడు. ఒక చిన్న అబద్ధం ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇంతమంది ప్రజలకు నువ్వు ఉచితంగా సహాయం చేయాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలి? అబద్ధీకుడు దేవుని రాజ్యంలో ఉండడు. అబద్ధీకుడు తన పొరుగు వారిని చంపుతాడని రాయబడి ఉంది. నీ తెలివితేటలతో భక్తి చేస్తానంటే దేవుని రాజ్యానికి వెళ్ళవని చెప్పినందుకు హైకోర్టు లాయరు నా మీద రివర్స్ అయిపోయి ఇక పచ్చిగా మాట్లాడాడు. నేనేమనలా, ప్రేమతో సహించుకున్నా. నీకు అర్థమైన రోజున ఒక నీతిమంతుడు ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమైద్దని చెప్పా. లోకానికి దేవుడు పాపాన్ని ద్వేషించి ఆయన పరిశుద్ధతను అలంకరించుకోమని చెప్తే ఎవరికి నచ్చదు. మన శరీరము దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణానికి కారణమైందిగా ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపడము ఈ వీటితో పొత్తు పెట్టుకొని ఉంది. ఇప్పుడు శరీరాన్ని దేవుని కొరకు అప్పగించుకోండి అంటే, మీ శరీరములు సజీవ యాగముగా దేవుని కొరకు అప్పగించుకోండి అంటే అప్పగించుకునే వాళ్ళు ఉన్నారండి? సరళమ్మ, అప్పగించుకుంటారా? ప్రాణం పోయినా అప్పగించుకోరు. దేవుని మాటకు విలువిచ్చే జీవితాలు లేనంత వరకు ఆయన ప్రేమను సాతాను నీకు కనపడకుండా చీకట్లో ముసుగు వేసిందని గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరులకు మంచి జరగాలి, నీ పొరుగువాడికి నువ్వేం చేసేవో అది నాకు చేసినట్లగునని మత్తయి సువార్త 25:42 తీర్పులో దేవుడు జడ్జిమెంట్లో అడుగుతున్నాడు. ప్రభా, మేమెవరికి ఎలా చేసామంటే, నేను ఆకలి కొనుంటే నాకు ఆకలి తీర్చారు అనే మాటలు చదువునానా? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిక కొన్నాను, మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో నుంటిని, నేను చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట అయినను, నేనెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట అయినను, దప్పికొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక. గమనించారా? నీ పొరుగువాడికి నువ్వేం చేస్తున్నావు, నీ పొరుగువాడిని చూసి నువ్వు ఎంత వ్యసన పడుతున్నావు. దేవుడు నీలో నివసించడండి. అంటే నీకు ఇంతవరకు దేవుని ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఇంతవరకు దేవుని ప్రేమ ద్వారా ఆత్మ నిన్ను సంపూర్ణం చేస్తుంది అంటే దానికి చోటు లేకుండా మనం ముసుగు వేయబడి బ్రతుకుతున్నామని అర్థం. ఏమోనండి, వింటున్నప్పుడు లేకపోతే నేను ప్రకటిస్తున్నప్పుడు నా ప్రాణాత్మ శరీరాలు గజగజ వణుకుతున్నాయి, నా గుండెలు వణుకుతున్నాయి. ఈ రోజున దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించేది పరిశుద్ధాత్ముడే. అంటే ఆత్మ లేదు, దేవుని వాక్యము లేదు, అభిషేకం లేదు, ఏమీ లేదండి. అందుకనే ఇక్కడ చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం కనుక చూస్తే 20-21 చదువునానా? అయితే మీరు పరిశుద్ధాత్ముని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును మీరు ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారు అయినందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. ఇప్పుడు ఈ పత్రిక అంతా దేనికి రాస్తున్నాడు? మీరు
పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారై ఉన్నారు గనుక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ప్రార్థనలో దేవుని ప్రేమ యందు సంపూర్ణం చేయబడేటువంటి మనస్సాక్షి గనుక లేకపోతే మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడలేం. మనం అనుకున్నంత ఈజీ కాదు అది. అందుకనే మనం రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ టైం మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలిగిన వారై ఘనత విషయములో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలంట. ఒక దైవజనుడి జీవితంలో నిజంగా జరుగుతున్న శ్రమ ఘోషం అంతా ఇంత కాదండి. తండ్రి ఉన్నాడు, మేము తినేదంతా కూడా కోటా బియ్యం ఇస్తే తింటూ ఉంటామండి. ఇంట్లో తండ్రికి నచ్చదో, తిండో, ఆయన పోయి హోటల్లో తింటాడు. ఊర్లో జనమంతా ఏమంటారు తెలిసిన, సేవకుడు మళ్ళీ తండ్రికి అన్నం పెట్టలేడని నిందలేస్తూ ఉంటారు. ఒక నరకాన్ని అనుభవిస్తూనే ప్రేమను చూపిస్తూ ఉంటాం మేము. ఎన్ని నిందలంటే కనబడుతున్న ప్రతి ఒక్కడికి చెప్తాడు. కారణం ఏంటి? ఇక్కడ ఆయనకు నచ్చక రాత్రి ఇంతమంది పిల్లలు అన్నం తింటే, ఆ పప్పుచారు సాంబారు తింటే ఇది సాంబారు కాదని అన్నమంతా పారేశాడండి. బయట వాళ్ళకి ఏమని చెప్తారు తెలిసిన, నాకు ఇంట్లో అన్నం పెట్టట్లేదని చెప్తాడు అంతే. ఇప్పుడు నా మీద నిందలు ఎట్టేస్తారు తెలుసా? అన్నం పెట్టడు, తండ్రికి అన్నం పెట్టడు అని నిందలేస్తాడు. ఎలా ఉంటుందో చూడండి. అయినా ప్రేమిస్తూనే ఉండాలి, నిందలు భరిస్తూనే ఉండాలి. ఊరు మొత్తానికి దైవజనుడి కంటే ఒక అవిశ్వాసి, విశ్వాసం లేనుడు చెప్పిన మాటలు సాక్ష్యాలు ఎంత స్పష్టంగా నమ్ముతారో. 75 ఏళ్ళు ముగిసిపోతని ముదిరిపోయారు లోక పద్ధతుల్లో. ఇప్పుడు దేవుని ప్రేమ అర్థం చేసుకోమంటే ఏం అర్థం చేసుకుంటారు? లోకస్తుడికి దేవుని ప్రేమ అర్థం కాదండి. విశ్వాస గృహంలోకి వచ్చిన పిల్లల్ని ప్రేమించడం అంటే ఎంత విరక్తి కలిగిద్దో చుట్టుపక్కల వాళ్ళకి. ఏంటి, భరించేది నేను, పెట్టేది నేను, ఆదరించేది నేను. ఎందుకంటే మిగతా వాళ్ళకి అంత బాధ, వ్యసనం. లోకము చీకటి కనుక దేవుని ప్రేమను చూపించనివ్వదు, మరుగు చేసేస్తుంది. దేవుని ప్రేమ ఏమంటుందంటే, ఇతరులను ఘనంగా ఎంచుకోండి, మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఘనంగా ఎంచుకోండి. ఎందుకనండి? అక్కడే 14 కూడా చదువునానా, 12-14 కూడా చదువు. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. ఇదే ప్రేమకున్నటువంటి గొప్పతనం. ఈ రోజున సేవకులందరూ ఎందుకు నన్ను దూషిస్తూ ఉంటారు? సత్యవాక్యం చెప్పినందుకండి, తప్పు చేసినందుకు కాదు, పాపం చేసినందుకు కాదు. ఇక్కడ సేవకులు కూటం పెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తే ఎందుకు రారు మీ పాస్టర్లు? రారు. వాళ్ళు సహోదరులను ప్రేమించడం తెలీదు. పోనీ నేను తప్పు చేస్తే పోనీ నన్ను ఏమైనా దిద్దేవాడు ఉన్నాడా? పోనీ దిద్దరు. పాస్టర్ గారు మీరు వాక్యం తప్పు చెప్పారు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పేవాడు ఉన్నాడా? పోనీ అది చెప్పరు. పోనీ నమ్మరు, సత్యవాక్యాన్ని చెప్తే నమ్మరు. మూర్ఖంగా లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు సంఘాలకు నేర్పి నెట్ట నిలువున మోసం చేస్తున్నా కూడా కసాయి వాడిని నమ్మి పోయే గొర్రెలు 100,000 మంది ఉన్నారండి. దేవుడు నేర్పని పద్ధతులు నేర్పించి పచ్చిగా మోసం చేస్తున్నా అక్కడికి వెళ్ళి పరలోకి వెళ్ళిపోదామని భ్రమపడుతూ ఉంటారు. ఏం చెప్తాం చెప్పండి? ఈ రోజుల్లో
సత్యవాక్యాన్ని చెప్పిన యేసుక్రీస్తును నమ్మలేదండి, నమ్మలేదు. లోకము ఆయన్ని ద్వేషించెను అని రాయబడిందండి. ద్వేషించింది లోకం, మనల్ని కూడా ద్వేషిస్తుంది అంతే. అందుకని ఇతరుల అభివృద్ధి కొరకు 14 చదివానా, 12 రోమా 12:14. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించండి, దీవించుడి గాని శపింపవద్దు, శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడువుడి, ఏడ్చే వారితో ఏడవండి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఏమండి, ఏం కలిసి ఉండాలంటే మనసు కలిసి ఉండాలని. అంటే అర్థం ఏంటి? నీ పొరుగువాడికి నష్టం జరిగినా, నీ పొరుగువాడికి అనారోగ్యం వచ్చినా నాకు వచ్చినట్టే అని భావించి ప్రార్థన చేయి. ఉంటుందండి ఆ మనస్సాక్షి మన దగ్గర. ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటాం? ఎన్ని సంవత్సరాలు పట్టిద్దంట. అందుకని మూడవది ప్రేమ ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది. చూడండి, యెషయా పుస్తకం 53లో 4-5 వచనాలు చదువునానా. యెషయా పుస్తకం 53. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏమండి, యేసుక్రీస్తు రక్తమాంసాల్లో మన రోగాలను ఆయన ఎందుకు భరించాలండి? పరిశుద్ధత ఎప్పుడు కూడా ఇతరుల దౌర్బల్యాన్ని భరిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు విడిపించబడ్డమే కాకుండా ఇతరుల యొక్క శ్రమలలో వారి దౌర్బల్యాన్ని, వాళ్ళ బలహీనతల్ని సహించుకుంటుందండి. నిన్ను నీ ఇంట్లో వాళ్ళని సహించుకోవడమే కాదు, ఇతరులను కూడా సహించుకోవాల్సిందే. నేను చెప్తున్నానా, వాక్యం చెప్తుందా? ఆయన అడుగుజాడల్లో మనకేం చూపిస్తున్నాడు? ఆయన నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు భరించాడు. చదువునన్న మళ్ళీ 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములన్నిటినీ భరించెను, మన వ్యసనములను వహించెను. నీ పొరుగువాడికి రోగం ఉంది, అనారోగ్యం ఉంది అంటే గజగజలాడతావండి. నీ కడుపును పుట్టిన పిల్లలకి ఏదైతే గజగజలాడతావు. మందిరంలో ఎవరికన్నా సేవకొచ్చిన పిల్లలకి బాగాలేదంటే పలకరించే నాదుడు ఉంటాడండి. మోసపోమకండి, ఏది విత్తితే అదే కోసుకోవాలి, తప్పించుకోవడానికి ఏమి ఉండదండి. చదువు నన్ను కంటిన్యూ చేయి. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరి వలన బాధించబడుతున్నంట? ఇది దేవుడు చెప్పాడు కనుక అది ఆ ఆజ్ఞ ప్రకారం అనుసరించడానికి బాధించబడుతున్నాడంటండి. వాక్యం చెప్పిన మాట ప్రకారం విని బాధించబడే జీవితం చేస్తున్నారండి. వాక్యం కోరుకున్నది. ఇప్పుడు నేను దైవజనుడిగా మిమ్మల్ని తెనాలి పరిచయం కూడా రమ్మంటాను, వస్తారండి? అదే ఇంటి లేకపోతే ఉద్యోగంలో యజమానులు ఓవర్ డ్యూటీ చేయాలని చెప్పమనండి, మాంతామండి మనం. దేవుని చిత్తం చేయడానికి రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి. తన ఆత్మను రక్షించుకోవడానికి రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను, ఇలాగా టైంపాస్ భక్తి చేసి 1 నిమిషంలో చచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలిసిన? ఆరని అగ్నిలో ఉంటాం. దేవుడు మనల్ని అడుగుతాడు, నీకు ఇచ్చిన సేవకుడు ఏ త్యాగం చేస్తూ బ్రతుకుతున్నాడో చూడలేదా? ఏ నష్టాలను, శ్రమలను అప్పగించుకొని ఇతరుల కొరకు బ్రతుకుతున్నాడో మాదిరి అడుగుజాడలను చూడలేదా? మరేం నేర్చుకుంటాం? వచ్చి దేవుని యొక్క వాక్యంలో ఏం నేర్చుకుందామని? నటించడం, వేషధారణ తప్ప ఏమి నేర్చుకునే మనస్సాక్షి ఉండట్లేదండి మనకి. టైంపాస్ అంతే. మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం మొత్తం. నేను చెప్పిన, నీ పొరుగుడు రోగం వస్తే నీకు వచ్చినట్టుగా బాధపడు. దేవుని ప్రేమ వాళ్ళలో చూస్తారండి. నీ పొరుగువాడు వాడు ఎంత ఘోర పాపైనా బతుకు మారిపోద్దండి, మనసు మారిపోద్దండి. వాడిని రక్షించుకోవచ్చు, కాపాడుకోవచ్చు.
ప్రేమ ద్వారా తప్ప మరి ఏ ద్వేషాన్ని, పగని ఏది ఉపయోగించినా కూడా మనం ఏమీ పొరుగు వాళ్ళని కాపాడుకోలేం. ఏ ప్రయోగం చేసినా వ్యర్థమే. ప్రేమ ఒక్కటే దేవుని ఎదుట మనల్ని పరిపూర్ణి చేసి ఆయన నిత్యరాజ్యంలో మనల్ని ఉంచుద్ది. అది లేకపోతే వ్యర్థమండి. మన ఇళ్లలోని, కుటుంబాల్లోని మారలేనటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? పిల్లలే తప్పు చేస్తుంటే సమర్థిస్తున్నాం, వాక్యానికి భిన్నంగా బ్రతుకుతుంటే సమర్థిస్తున్నాం. మనలో ప్రేమ ఉందండి? యేసుక్రీస్తు ప్రేమ గద్దించలేదా? దేవుని ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయుచున్నదని రాయలేదా? ఎప్పుడైనా వాక్యానుసారంగా నడవటానికి పిల్లల్ని బలవంతం చేస్తామండి? జనాల పరిచయకి వెళ్దాం, నిహాల్ వస్తావా? క్రికెట్ మానేసి వస్తావా? ప్రాణం పోయినా మీ నాన్న ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? విమర్శ అనుకోమాకండి, ఒక పోలికను చూపించడానికి మాట్లాడే విషయాలు ఇవి. నా పిల్లల్ని నేను తక్కువ చేసుకోవడానికి కాదు నేను మాట్లాడేది, రోషం రావాలని. అడగండి, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఏ రోజున యవ్వన కాలంలో నా ఇంట్లో ఉన్నట్టు దాఖలాలు లేవండి. ఎప్పుడు చూడు మందిరాల్లో, పరిశుద్ధుల మధ్య, మీటింగ్ల మధ్య, కాలేజీలు కూడా ఎక్కొట్టి డైరెక్ట్గా మందిరాలకి, పరిచర్లకి, మీటింగ్లకి తిరగటమే పని. కొన్ని లక్షల స్వార్థ పుస్తకాలు, కరపత్రాలు రోడ్లెమ్మడి, కాలేజీ అయిపోయినంటే నేను రోడ్లెమ్మడి తిరుగుతా, పంచుకుంటూ తిరగటమే. ఖాళీ తిరిగితే ఫేతములకు పోయి కూర్చునేవాడిని, సేవకుల ఇళ్ళకి వెళ్ళి కూర్చునేవాడిని, వాళ్ళతో పాటు సమయం గడిపేవాడిని. ప్రేమ మనల్ని పరిశుద్ధుల సహవాసంలో నడిపిస్తుందండి. ఏమో ఎంతవరకు మనకి తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 1 పేతురు పత్రిక చదువున్నానా? 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. ఇప్పుడు చూడండి, పేతురు ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. ఇప్పుడు చూడండి, ప్రేమ అనేక పాపములు కప్పుతుంది కనుక మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. అంటే నువ్వు ప్రేమించేది వాళ్ళ పాపములు క్షమించి వారిని పరిశుద్ధులుగా చేయడానికి నువ్వు ప్రేమించాల్సిందే. ఒక బలహీనుణ్ణి క్రీస్తునందు బలపరచడానికి వాళ్ళని ప్రేమించాల్సిందే. వాళ్ళ తిరుగుబాట్లు, వాళ్ళ దౌర్బల్యం, వాళ్ళు ఎంత అలర చేసినా, గందరగోళం చేసినా దేవుని ప్రేమను చూపించడానికి మనం సహించుకోవాల్సిందే, భరించుకోవాల్సిందే. ఏండి, రోమపత్రిక 5:8 కూడా చదువునానా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇప్పుడు గమనించారా? పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడా? మనం పరిశుద్ధులమై ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడా? ఇప్పుడు యేసుక్రీస్తు చూపించిన అడుగుజాడలేంటి? ఏది మాదిరి చూసుకొని మనం బ్రతకాలి? ఇప్పుడు హైకోర్టు లాయర్ని మనం ఏం చేసాం? సహించుకొని దేవుని సత్యాన్ని చెప్పాం. అది అర్థం కావట్లేదు. ఏదో పొరుగు వాళ్ళకి మేలు చేసేయాలి, సంఘాలకి, పాస్టర్లకి సహాయం చేయాలి, ఇదే మైండ్ నిండా ఇదే పెట్టుకున్నాడు. నువ్వెంతమందికి సహాయం చేస్తే నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చినా ఉపయోగం ఏం లేదుగా, నీ బతుకు మారకుండా. ఈరోజు ఒక తండ్రిగా నేను బతిలాడుతున్నానండి, దయచేసి గ్రహించండి. నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావు అంటానికి ఒకటి ప్రార్థన, నీ పొరుగువారికి మంచి జరగాలని కోరుకోవటం, నీ పొరుగువారిని ఓర్చుకొని సహించుకోవడం. ఎన్నో విషయాలు ఉన్నాయండి, అన్లిమిటెడ్ విషయాలు. అవన్నీ రెఫరెన్స్లే, రాసుకొని చదువుకోండి. కొలసీ పత్రిక 3:13 కూడా రాసుకోండి. 1 కొరింథీ 13:7 కూడా రాసుకోండి.
అవన్నీ రాసుకోండి, చదువుకోండి. ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని ఊరికే 2-3 రెఫరెన్సులు మాత్రమే ఇస్తున్నాను, చదవండి. 4వది, దేవుని ప్రేమ ద్వారా బిడ్డల జీవితంలో ఒక విశ్వాసం ద్వారా జయం పొందినప్పుడు వాళ్ళ జయ జీవితంతో మనం కూడా పాలు పంపులు కలిగి ఉండాలి. మనం కూడా వాళ్ళు సంతోషిస్తే మనం కూడా సంతోషించాలి. దేన్ని బట్టి? లోకాన్ని బట్టే, దేవుని ప్రేమను బట్టే? ఏమో, జాగ్రత్తగా ఉండాలి. అక్కడే 12వ అధ్యాయం 15వ వచనం కూడా చదవన్నానా? రోమాపత్రిక 12వ అధ్యాయం 15వ వచనం కూడా కంటిన్యూ చేయనాను. ఇప్పుడు చూడండి, అక్కడ అదే చెప్తున్నాడు, సంతోషించే వాళ్ళతో మీరు సంతోషించండి, ఏడ్చు వారితో ఏడువుడి, ఏడ్చేవాడితో మీరు ఏడవండి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి, ఒకరితోనొకడు మీరు మనసు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనసుంచక. ఇప్పుడు దేని యందు మనసు ఉంచకూడదు? నీకు ఘనమైనది, విలువైనది దాని యందు నువ్వు మనసు ఉంచొద్దు. నీ దేహానికి, నీకు, నీ ఇంటి పేరును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ కలిగిన వాటిని బట్టి హెచ్చు వాటి మీద మనసు ఉంచుకొని బతకొద్దు. తగ్గు వాటి యందు మనసుంచి బ్రతకాలి. ఏమో ఎంతవరకు అర్థం చేసుకుంటారో యేసయ్యకే తెలియాలి. గమనించారా? యోహాను సువార్తలో చదవండినా 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 కూడా చదవండినా. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము అయితే నిలవబడి పెండ్లి కుమారుని యొక్క స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. గమనించారా? మిక్కిలి సంతోషపడతానంట. పెండ్లి కుమారుని స్వరం వింటున్నప్పుడు సంతోషం పడిపోతే ఏం పుట్టిద్దండి? ఏం? ప్రభువే మనల్ని నడిపించాలి. ఇది 4వది. 5వది చూడండి, ప్రేమించినప్పుడు వేరే వారి గురించి ఇతరులకు చెడ్డ మాటలు చెప్పరు. ఇప్పుడు చాలామందిని, నేను సేవకుల్ని చాలామందిని గద్దిస్తూ ఉంటా. నేనేమని చెప్తానంటే, ఒక దైవజనులు సంఘం గురించి, అయ్యా వాక్యం ఇలా చెబుతుంది, మీరు వాక్య ప్రకారం నడవట్లేదు అని అంటాను నేను. ఈ చర్చిలో వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? పాస్టర్ గారు, మన విన్సెంట్ పాలయ్య గారు మిమ్మల్ని తిట్టాడని చెప్తారు. నేను చెప్పింది ఏంటి? మీ సంఘం అనుసరించే క్రమాలు తప్పు, అది నేను చెప్పేది. వాక్యాన్ని తీసి చూపించా. మరి విశ్వాసులు నేను చెప్పిన వాక్యాన్ని తీసి చూపించాల సేవకులను అడుగుతారా? అడగరు. మన దగ్గరికి వచ్చి మానేసినటువంటి ఒక సిస్టర్ అండి, వాళ్ళ దైవజనునికి ఏమని చెప్పింది తెలిసిన? మన సేవ అంతా తప్పు అంట, అసలు మీరే తప్పు అంట, పాస్టర్ గారిని తప్పుడోడు అన్నానని నేను చెప్పిందంట. మళ్ళీ మనకు కూడా వందనాలు చెప్తారు, మనతో పాటు చక్కగా తిరుగుతూనే ఉంటారు, మనతో పాటు కూడా చక్కగా డొల్లుతూనే ఉంటారు. వాళ్ళ పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగారు నన్ను. నేను అన్నాను, అయ్యగారు మీరు దేవుని ప్రేమించారు కాబట్టి, దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి మీరు దేవుని కుమారులు, అయితే మీరు నిలబడి నడిపిస్తున్న క్రమాలు తప్పు అన్నాను కానీ మిమ్మల్ని తప్పు అనలేదని చెప్పా. మరి పలానా పిల్లలు అటు చెప్పారు, అయ్యగారు మీరు నమ్మండి, మరి పిల్లల మాట నమ్ముతారు కానీ తోటి సేవకుడు మాట నమ్మరుగా. సంఘ పిల్లల్ని ప్రేమిస్తారు కానీ తోటి సేవకుడిని ప్రేమించేవాడు ఎవడు ఉంటాడు? వాళ్ళ కాపురంటే నాకేమైనా ద్వేషమా? నాకేం పనండి? వాళ్ళు అనుసరిస్తున్న క్రమాలు వాక్య విరుద్ధమైనవి. ఇప్పుడు స్త్రీలు సంఘ కాపరిగా ఉండకూడదు, బైబిల్లో చూపించమనండి, చూపించరు. వాళ్ళేదో నా మీద ప్రేమ చూపించినట్టు ప్రేమ వలకపోతూ ఉంటారు. నన్ను మేము క్షమిస్తున్నాం, నువ్వు నన్ను క్షమించేది ఏంటి? వాక్య విరుద్ధంగా బ్రతుకుతున్నారు మీరు. ఇంకోడు ఉంటాడు, వాడు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాడు, అసలు నా అంత హీరో ఎవడు లేడంటాడు, నేను ప్రభుదాసుని అంటాడు. మరి విశ్వాసం కానిదేది అది పాపం అంటే తన కలిగినవన్నీ నష్టపరుచుకొని వచ్చి విశ్వాసం ఈ సంఘానికి నేర్పించి విశ్వాసం ద్వారా వచ్చిన కానుకతో బతకమని చూద్దాం. ఆడికి భయం. పిరికోడు దేవుని సేవ చేసి పరలోకం తీసుకెళ్తాడండి.
విశ్వాసం కానిదేదో అది పాపం అంటే తెలియట్లే. ఇంకోడు ఉంటాడు, రిటైర్డ్ అయిన తర్వాత 80,000 90,000 పెన్షన్ డ్రా చేసుకుంటాడు, దిట్టంగా సేవ చేస్తాడు, మందిరం కడతాడు. వాక్యం చెబితే విశ్వాసులు ఇచ్చిన కానుకతో మందిరం కట్టడం, వాడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడు ఆస్తిని ఉపయోగించి మందిరాలు కట్టి దేవుడే దీవించాడని చెప్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుకలతో కట్టాడు మోషే. ఒక మందిరాన్ని ఎలా కట్టాలో కూడా తెలియదండి. ఆర్సీఎం వాళ్ళు కనుక ఫారిన్ ఫండ్స్ తెచ్చుకొని కట్టినట్టు ఉంటుంది. ఒక విశ్వాసికి వాక్యం చెప్తే వాళ్ళు ఇచ్చిన కానుకతో నువ్వు మందిరం కట్టు, తెలిసింది సేవ అంటే ఏంటో. బందోబస్తుగా సీసీ కెమెరాలు పెట్టుకొని బందోబస్తుగా ఇక ఏం లేదండి, మామూలు కాదు. అక్కడ దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. ఏం సేవలండి? అడగకూడదు, మాట్లాడకూడదు. నువ్వేం చేసినా వాక్య విరుద్ధమైన సేవలు, ఎంతమంది ఏం చేసినా సేవకుడు సత్య సంబంధి మాట్లాడకూడదు. లోకం ద్వేషిస్తుంది, ప్రేమించే మీకు తప్పును దిద్దేది, సరి చేసుకోమనే చెప్పేది. ఎచ్చులకి కాకపోతే స్టార్లు, నక్షత్రాలు, ఏంటి లైటింగ్లు, ఏంటి అమ్మా క్రిస్టమస్ ట్రీలు, మరి ఏందో ఈ బాధలేంటో నొప్పులేందో. నీ బతికేమైనా మారుతాయి అవన్నీ పెట్టుకుంటే? ఖర్చు తప్ప, కష్టపడ్డ డబ్బులన్నీ నాశనం చేసుకోవడం తప్ప ఏమైనా ఉందా? ఇక ఈరోజు డ్రామాలు ఆర్టిస్టులకి ఏం తక్కువ లేదు. ఇక మేకప్లు, ఎగరటాలు, డ్యాన్సులు, మరి ఎవరి దగ్గర చూసుకొని ట్రైనింగ్ అయి నేర్చుకొని వచ్చి చేస్తున్నారో తెలియట్లా. మళ్ళీ దానికి సంఘ విశ్వాసులు మళ్ళీ కష్టపడ్డ డబ్బులన్నీ చిల్లి చంచులు వేసినట్టు వాళ్ళకి ఇయటం, వీళ్ళని ప్రజలను సంతోషపెట్టే బోధలు చేయటం. యేసు ప్రభు పుట్టాడని ఎవడన్నాడు రా నాయన? ఆయన వచ్చినవాడు, పుట్టినోడు చనిపోతాడు, ఆయన మరణం లేనివాడు, దేవుడు మరణం లేనివాడు. చిన్న లాజిక్ కూడా అర్థం కాదు. అపోస్తులు ఎక్కడన్నా నీకోసం క్రిస్మస్లు చేసి పండగలు చేసి ఇలా చేయండి అని ఎక్కడ నేర్పారా సంఘాలకి? అన్యజనులు బైబిల్ చదివి ఎక్కడ చెప్పారా? మీ దేవుడు ఎక్కడ చెప్పాడు ఈ పనులు చేయమని? అన్యజనులు సిగ్గు తీసి అడుగుతున్నా కూడా పాస్టర్లకి సిగ్గు సెరవు ఏమీ లేదండి. సంఘ పిల్లల్ని భ్రమపరిచి మోసం చేయడం తప్ప ఏమీ లేదు. భయం లేదు, పాడు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవండి నాన్న. మొదటి కొరింథీ పత్రిక, లేకపోతే రోమా పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. గత కాలంలో కూడా చదివించాను, మళ్ళీ చదివిస్తాను నేను. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట, మీరు ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అవునా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇది 5వది. ప్రేమ వేరే వారి మీద చెడ్డ మాటలు పలకకుండా ఉంటుంది. చూడండి, 6వది కుంగిపోయిన వారిని ప్రోత్సహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ స్థితిలో కుంగిపోయి ఉన్నా, ఇప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వస్తారండి జనం? వాళ్ళకేదో శ్రమ ఉండబట్టి, బాధ ఉండబట్టి వస్తారు, సేద తీర్చుకోవడానికి వస్తారు దేవుని ఇంటికి. ఏండి, ఒక దైవజనుడు సంఘం దేని కొరకు సేవ చేయాలి? కుంగిపోయిన వారిని లేవనెత్తటానికండి. మీరు చదవండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజములుగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఇప్పుడు చూడండి, మీరు ఒకరినొకరు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ప్రభు యొక్క రాకడ సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపించుటకును సత్కార్యములు చేయుటకును, మంచి కార్యాలు సత్కార్యములు వాళ్ళని ప్రోత్సహించి, బలహీనులు బలహీనంగా చూడక, పాపిని పాపిగా చూడక, చెడ్డవారిని చెడ్డవారిగా చూడక,
వాళ్ళని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వాళ్ళకి ప్రేమ చూపిస్తూ దేవుని యొద్దకు నడిపించాలి. ఉంటుందండి మనకి? మనం, మన పిల్లలు, మనం, మన కుటుంబం. దేవునికే తెలియాలి. మొదటి యోహాను పత్రిక 3:18 కూడా చదవండి నాన్న. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇట్ ఇస్ ప్రాక్టికల్ లైఫ్. ప్రోత్సాహపరచాలి. అయ్యా మందిరానికి రండి, ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? ఒక్క బిడ్డకు చెప్తామండి, నోరు తెరిచి మాట్లాడతాం. అసలు నీకోసం, నీ పిల్లల కోసం మాట్లాడమను 100 గంటలు మాట్లాడుకుంటాం. ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను, ఇంట్లో ఏం జరుగుతుందో గంటలు మాట్లాడతాం. పొరుగోడికి ఒక్కడికి ఒక్క మాట చెప్పడానికి నోరు రాదు. ఇవన్నీ జరిగేవి కాదండి. దుఃఖపడటం తప్ప ఏమి ఉండట్లేదండి. ఇప్పుడు దేవుడు తెనాలి పరిచర్య ఇచ్చాడు. పరిచర్య కొరకు కష్టపడాలి. రేపొద్దున కొన్ని భారాలు మీరు కూడా మొయ్యాల్సిన అవసరం ఉంటాయి. మొయ్యాలి, త్యాగాలు చేయాలి, నష్టపరుచుకోవాలి. మేము అన్ని రకాల పరిస్థితులు బాగుంటేనే వస్తామంటే, యేసుప్రభు నీ వ్యసనాలు, నీ మన బలహీనతలు ఆయన భరించాడు. ఆయన అడుగుజాడలు మనం చూపించాలి. మనస్సాక్షి ఉంటుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. వేరే వారి అవసరాలు తీర్చాలి. 7వది, వేరే వారి యొక్క అవసరాలు తీర్చాలి. చూడండి నాన్న, ఎన్నోసార్లు మనం చూస్తాం, చదువుతాం. చదవండి, యాకోబు పత్రికలోనే 2వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. గమనించారండి? మన సంఘంలో కూడా చాలా మంది పిల్లలు పేదవాళ్ళకి సహాయం చేయటం, వండి పెట్టడం, పరిచర్లు చేయటం, దుప్పట్లు ఇవ్వటం, గుడ్, మంచిది. దేవుడు మన కొరకు ఇచ్చిన డబ్బులు మనం ఒక్కలమే తినటానికి కాదండి, పొరుగు వాళ్ళని కూడా పట్టించుకోవాలి. ఇంకా ఫిలిప్పీ పత్రికలో ప్రతివాడు తన సొంత కార్యాలు చూసుకుంటాడు కానీ పొరుగువాడి కార్యాలు, దేవుని కార్యాలు చూడరని రాయబడింది. గమనించారన్నా? ఎన్నో విషయాలు రాసుకోండి. ఫిలిప్పీ 2:4, మొదటి యోహాను పత్రిక 3:17, గలతీ పత్రిక 6:2, మత్తయి సువార్త 14 నుంచి 20 దాకా కూడా చదువుకోవచ్చు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 34, 33, 34, 35 చదువుకోవచ్చు. ఇవన్నీ అవేనండి. అపోస్తులు అయితే వాళ్ళకి ఇవ్వబడిన కానుకలన్నీ సంఘంలో పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి పంచిపెట్టేశారండి. ఈ రోజున పాస్టర్లు ఆస్తులను సంపాదించుకుంటున్నారు. భూమండలం మీద ఆస్తిపరులు ఎవరంటే పాస్టర్లే. ఏమో దేవునికే తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో ఇప్పుడు 7 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, ప్రార్థించాలి. 2వది, ఇతరుల మంచితనం కోరుకోవాలి. 3వది, ప్రేమ ఓర్చుకుని సహించుకుంటుంది. 4వది, ఇతరుల విజయంలో లేకపోతే ఇతరుల సంతోషంలో మనం కూడా సంతోషించడం నేర్చుకోవాలి. ప్రేమ కలిగిన వారు ఇతరుల మీద చెడ్డ మాటలు పలకొని ఉంటారు. ప్రేమ ఉన్నటువంటి వారు కుంగిపోయిన వారిని ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఉంటారు. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఇతరుల యొక్క అవసరాలు తీరుస్తారు. ఇవన్నీ ఉన్నాయండి. నీ పొరుగువాడికి నువ్వు ప్రేమను చూపించాలంటే వీటన్నిటిలో మనం కనపడాలి. అప్పుడే మనం ప్రేమ చూపించిన వారు అవుతాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను విశ్వాసము ద్వారా నీతిమంతులుగాను చేసినందుకు స్తోత్రాలు. మేమందరం నీ ప్రేమలో పరిపూర్ణం కావాలని నాయనా, దేవుడు ఎవరిలో నిలిచుంటాడు వాడు ప్రేమ కలిగిన వారై ఉంటారని, వారు తమ పొరుగు వారిని ప్రేమించకుండా ఉండలేరు అని నీ పరిశుద్ధ లేఖనములో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను నా బిడ్డల్ని నీవు నాకు అనుగ్రహించిన సంఘాన్ని పిల్లలందరినీ కూడా నీ ప్రేమలో పరిపూర్ణం చేయబడినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా ప్రేమ యొక్క పరిపూర్ణత కలిగిన వారిగా జీవించుటకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిదేనా? మనందరం కూడా బల్లారాధనలో పాలు పంపులు పొందాం.